సార్ స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పటికీ మీరు మాట్లాడుతున్నది ఎస్ఐఆర్ గురించి. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు ఇండి కూటమి కానీ దానిలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి. దాని వరకు ఓకే, డౌట్ లేదు, చాలా దాంట్లో లోపభూయిష్టంగా ఉన్నాయి. బీజేపీ తనకు అనుకూలంగా చేస్తుందనేది ఒక విమర్శ ఉంది. కానీ ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఈ మధ్య రీసెంట్గా అయితే కనుక దీని గురించి మాట్లాడుతున్నది మీ పార్టీ పరంగా అయితే కనపడటం లేదు. బ్యాలెట్ పేపరు ఇప్పుడు శరత్ చౌదరి గారు అంటున్నారు రోజుల తరబడి లేట్ అవడం తర్వాత సంగతి, తప్పేం లేదు. లేట్ ఎంతసేపు అయినా ఎన్ని రోజులు పట్టినా తప్పేం కాదు. ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఎలక్షన్స్ అనేది ఒక పవిత్ర కార్యక్రమంగా జరిగినప్పుడు అది కాదు కదా. అసలు ఘోరంగా రిగ్గింగ్లు చేయటం, బ్యాలెట్ పేపర్లని అదేంటి బాక్సులు ఎత్తుకెళ్ళిపోవటం, లోపల ఇంకులు పోయటం, ఇవి కదా, వీటిని కదా అరికట్టాలని చెప్పేసి ఈవీఎంలు తీసుకొచ్చినటువంటి మెయిన్ పర్పస్. సో యాజ్ అ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏమన్నా ఈవీఎం మీద డౌట్ ఉందా, లేదా ఓవరాల్గా మిథున్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఎస్ఐఆర్ మీద మాట్లాడమంటే ఈ రకంగా పక్కదారి పట్టించే చర్చని. ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే మన సిటీ 24/7 వీక్షకులకి, ఛానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం అండి. అయితే మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీద ముందు మనం కనుక మాట్లాడుకుంటే, ఆయన బ్యాలెన్స్ తప్పి మాట్లాడాడు పార్లమెంట్లో. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఎస్ఐఆర్ మీద అభిప్రాయాలు చెప్పమంటే ఆయన ఈవీఎం మీద మాట్లాడి నేను మళ్ళీ 3 సార్లు గెలిచాను, ఈవీఎంతోనే గెలిచాను, మళ్ళీ మా పార్టీ ఒకసారి ఓడిపోయింది ఒకసారి గెలిచింది, ఇవన్నీ అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు. ఆయన స్పష్టత లేదు ఆయన ప్రసంగంలో. పార్లమెంటులో క్లారిటీగా ఆయన ఏం చెప్పదలిచాడో ఆయనకే తెలియదు. ఆ రకంగా ఆయన మాట్లాడటం జరిగిందని నేను భావిస్తా ఉన్నాను. అయితే కాంగ్రెస్ పార్టీగా ఈవీఎంల మీద మొత్తం ట్యాంపరింగ్ చేస్తున్నారని మేము భావించట్లేదు, కానీ మ్యానిపులేటింగ్ జరుగుతుంది అనేది ఒక అనుమానం అయితే ఈవీఎం మీద ఉంది. మొదటి నుంచి కూడా మా పార్టీ స్టాండ్ అదే. కాబట్టి ఏంటంటే ఈవీఎం మీద ఇటువంటి మ్యానిపులేషన్ జరగటం లేదు, పారదర్శకంగానే ఓటింగ్ జరుగుతుంది అని నిరూపించాల్సిన బాధ్యత ఈసీకి ఉందనేది మా వాదన ముందు నుంచి కూడా. ఎలా జరుగుతుంది, దానికి పరిష్కారం ఏంటి అనే దానికి కూడా మేము స్పష్టమైన సొల్యూషన్ చెప్పాం. ఏదైతే వీవీప్యాట్లో స్లిప్పులు చూపిస్తున్నారో ఆ స్లిప్పులు ఓటర్కి ఇవ్వమంటున్నాం. ఓటర్ చేతికి ఇవ్వండి, వచ్చేటట్టు చేయండి, మార్చండి. అలాగే గత ఎన్నికల్లో బ్యాటరీల యొక్క సామర్థ్యం క్షీణించకుండా ఉండటం కూడా చూసాం. ఒక రోజంతా పనిచేసిన మిషన్ యొక్క బ్యాటరీ తగ్గకుండా 90% ఉండటానికి కూడా అనేక అనుమానాలు కలగజేసినాయి ఈవీఎం మిషన్స్ మీద, వీవీప్యాట్ల మీద. కాబట్టి ఇట్లాంటి అనుమానాలు కలగకుండా పారదర్శకంగా మన భారతదేశంలో ఎలక్షన్స్కు ఉపయోగించే ఈవీఎం మిషన్స్ చాలా అత్యున్నతమైనవి, ఎటువంటి మోసాలకి మ్యానిపులేషన్కి తావులేదు అని నిరూపించాల్సిన బాధ్యత, పార్టీలకి స్పష్టత చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉంది. అది చేయమంటున్నాం ప్రతిపక్షాలుగా. కానీ మరి 100% ఈ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వమంటున్నాం, కానీ ఈసీ ఇవ్వట్లేదు. అక్కడే అనుమానాలకి తావెత్తుతుంది. సో ఇవన్నీ కూడా ఈవీఎం మిషన్స్ మీద మనం డిబేట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఇకపోతే ఏంటంటే ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ గారు ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పేసి 2-3 మరి రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల లిస్టును బట్టి చూపించడం జరిగింది. గతంలో కూడా, ఇవాళ కాదండి, ఇవాళని కాదు, ఇవాళ బయటకే రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి దాన్ని ఆధారాలతో సహా పట్టుకున్నారు. గతంలో కూడా నా చిన్నతనం నుంచి నేను ఓట్లు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మా ఓట్లు పోయేది, మళ్ళీ బతిమలాడుకొని బామాలుకొని ఒక్కొక్కసారి ఇచ్చేవాళ్ళు, రాసేవాళ్ళు, మళ్ళీ రాసేవాళ్ళు కాదు. కొంతమందికి 4-5 ఓట్లు వేసి వచ్చేవాళ్ళు, చూపించేవాళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్లో నా చిన్నతనంలో. అట్లాగే కొన్ని అదనంగా ఓట్లు యాడ్ అయ్యాయి, లేని వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓట్లు ఉండేవి. అంటే ఏంటంటే ఓటర్ల లిస్ట్ అనేది పర్ఫెక్ట్గా లేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది. కాబట్టి ఎవరు గుర్తించలేదు. అది ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాన్ని మరి మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు చాలా లోతైన విశ్లేషణ జరిపిన తర్వాత ఇది యాక్చువల్గా చాలా తేలిగ్గా తీసుకునే అన్ని పార్టీలు కూడా, ఇది మన రాష్ట్రం అని కాదు, ఆ రాష్ట్రం అని కాదు, ఈ రాష్ట్రం అని కాదండి, దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల లిస్టు సరిగ్గా లేవు. చనిపోయిన వాళ్ళు ఉంటున్నాయి, లేని వాళ్ళు యాడ్ చేస్తున్నారు.
ఓటర్ల లిస్టు ఒక ఒక ప్రాసనం లాగా తయారైంది. ఈసీ ఫోకస్ చేయలేకపోతుంది, పారదర్శకంగా డిజిటలైజ్డ్ ఓటర్ల లిస్ట్ ని ప్రొవైడ్ చేయలేకపోతుంది అనేది ముందు నుంచి కూడా అందరికి తెలిసిన సత్యమే. ఊళ్ళల్లో కూడా అనేక మంది కొన్ని ఓట్లు పోతాయి, మా ఓట్లు లేవని నేను గగ్గోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లాగే కొత్తగా ఓట్లు యాడే 2-3 చోట్ల 10 ఓట్లు, ఒక్కో ఇంట్లో 70 ఓట్లు 50 ఓట్లు కూడా రాహుల్ గాంధీ గారు చూపించారు. ఇవి దేని వల్ల జరిగినాయి? అది ఆ ఓటర్ లిస్టులో ఉన్న భాగం ఉన్న పేర్లే కదా, ఎక్కడి నుంచో క్రియేట్ చేసింది కాదు. కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయలా. ఈసీ ఏదైతే రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్ ఉన్నాయో దాంట్లో ఉన్న తప్పులు తడకల్ని ఎత్తి చూపించాడు రాహుల్ గాంధీ గారు. అయితే అన్ని పార్టీలు కూడా దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. ఇదేదో చిన్న విషయం, పోనీలే కొన్ని లక్షల మంది ఓట్లు వేస్తుంటే ఒక 1000-2000 ఓట్లు ఎక్స్ట్రా చేరితే ఏంటి పోతే ఏంటి అనే ఒక ఉదాసీన వైఖరితోటి పార్టీలు ఇన్నాళ్ళు ఉన్నాయి. కానీ ఆ 1000-2000 ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతున్నాయి. అధికారంలోకి రావాలని అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఓటర్ లిస్టులలో అవకతవకల్ని తనకు అనుకూలంగా మార్చుకొని అండర్ గ్రౌండ్ లో ఓటర్ లిస్టుని మ్యానిపులేట్ చేసి గెలుస్తుంది అనేది రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన నిజం. అందుకనే ఎస్ఐఆర్ అన్నది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎస్ఐఆర్ అన్నది పారదర్శకంగా ఉండాలి. చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయమని అంటున్నాం, ఉండక్కర్లా. అలాగే యాడింగ్ చేసేటప్పుడు కానీ అట్లాగే ఒక్కొక్క ఇంట్లో 70 ఓట్లు 100 ఓట్లు ఉండే పరిస్థితి కానీ, మరి రకరకాల పేర్లతోటి ఓట్లు యాడ్ చేయటం కానీ, ఈ తప్పులకు బాధ్యత ఎవరు? ఈ తప్పులు తడక ఎందుకు జరుగుతుంది? ఇవాళ కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం. ఇవాళ మన ఆధార్ నొక్కితే ఆధార్ యొక్క మరి మన యొక్క థంబ్ ఇస్తే మన ఆధార్ ఇంకో రాష్ట్రంలో రాదు. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్ ఎందుకుని ప్రక్షాళన చేయలేరు? ఇవాళ ఉన్న మోడర్న్ టెక్నాలజీలు వాడి ఎందుకు ఈసీ కరెక్ట్ ఓటర్ లిస్టుని ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుంది? ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉంది. అట్లాగే ఒకే వ్యక్తి 100 ఓట్లు అక్కడక్కడ ఉండడానికి కూడా వీల్లేదు. చనిపోయిన వాళ్ళు ఓట్లు తీసేయడం కూడా చాలా తేలిక. అలాంటిది ఈసీ ఫెయిల్యూర్ కాదా? ఈసీ ఫెయిల్యూర్. మళ్ళీ సార్ ఎస్ఐఆర్ మీద మనం డీటెయిల్ గా మళ్ళా పెడదాము డిబేట్. కాబట్టి నేనేం మాట్లాడుతున్నానంటే, మిథున్ రెడ్డి గారి గనక ప్రసంగంలో చూస్తే ఆయన గాడి తప్పి మాట్లాడాడు, ఏదో మాట్లాడాడు. ఈవీఎం సబ్జెక్ట్ కాదు, ఈవీఎం సబ్జెక్ట్ వచ్చేసరికి అది వేరు. కానీ ఈవీఎం సబ్జెక్ట్ లేని ఆయన పార్లమెంట్ లో ప్రసంగించి అపహాస్యం పాలయ్యాడు మిథున్ రెడ్డి. ఇంకొకటి ఏంటి, ఇవాళ ఇందాక తెలుగుదేశం మిత్రులు మాట్లాడుతున్నారు, మా చంద్రబాబు నాయుడు గారు ఊరికి అనుమానాలు ఉన్నాయి అన్నారు, అంతే తప్పించి పెద్దగా ఏం అనలేదని. నేను ఇప్పుడే చూశాను చంద్రబాబు నాయుడు గారి వీడియో, ఘంటాపథంగా నొక్కి చెప్పాడు ఆయన. ఈవీఎంలో మోసం జరిగింది, అందుకే మేము ఓడిపోయామని చాలా ఉదాహరించాడు. అరగంట ఉపన్యాసం ఉందైంది. అర్జెంటీనా, ఇరాను, ఇరాకు, అమెరికా ఈ దేశాలను ఉటంకిస్తూ అన్ని తీసేశారు, మోసాలు జరుగుతున్నాయే, ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ఈజీ, రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేయొచ్చు అని ఆయన మాట్లాడారు. అవును, ఆయన అప్పట్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు. అనేది ఆయన చెప్పాలి ఏ సంగతో. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఈవీఎం మీద అదే అభిప్రాయాల మీద ఉన్నాడా లేదా మార్చుకున్నాడా తెలియజేయమని చెప్తున్నాను నేను. కాబట్టి ఆ రోజు మాట్లాడిన మాటలు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మనసులో ఉన్న మాట చెప్పారు. ఈ విషయంలో అందరూ ఒకటే కోవ సార్. గెలిస్తే ఈవీఎంలు సూపర్ డూపర్ గా పనిచేస్తున్నాయి, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఒక్క జాతీయ పార్టీలు కాబట్టి మీకు కొద్దిగా దాన్ని ఏమంటారు, ఒక సిద్ధాంతపరంగా వెళ్తారు కాబట్టి మాట్లాడిన దానికి అందరూ గమనిస్తుంటారు అని ఒక సోయాను ఒక కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు ట్యాంపరింగ్ కాదు కానీ మ్యానిపులేషన్ అన్న దానికి ఇది ఉన్నారు. అలాగే సిపిఎం వాళ్ళేమో ప్రస్తుతానికైతే ఎటువంటి అనుమానాలు లేవు, ఈ సబ్జెక్టుకి ఈ రోజుతో అక్కడ క్లోజ్ అయిపోయింది, ఫ్యూచర్లో ఏమన్నా అట్లాంటివి ఏమన్నా టెక్నాలజీ ప్రారంభంగా ఏమన్నా చేస్తే చూద్దామని చెప్పేసి. కాబట్టి వీళ్ళు గెలిచేమా ఓడేమా అన్న దాన్ని బట్టి అవి ఎలా పనిచేస్తాయి అని చెప్పి మాట్లాడే భాషలే తప్ప వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్, లక్ష్మణ్ గారు.